శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. అపార కరుణా సింధు జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమాముదాం. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. జగద్వంతుడైన జగద్గురు శ్రీ భారతతీర్థ మహాస్వామి వారి గురించి చరిత్ర. దాంట్లో ఇవాళ ఎపిసోడ్ 14 చెప్పుకోవాలి. 13 ఏం చెప్పుకున్నామంటే ఆయుర్వేద వైద్య విధానాన్ని పరీక్షించుకోవడం మన కర్తవ్యం. అక్కడాగా చెప్పుకున్నాం. ఇప్పుడు కంటిన్యూషన్. ఇప్పుడు ఈ వైద్యశాలలో ఒక హోమియో విభాగం కూడా ఉంది. 1990 నుండి ఇంకా కొన్ని కక్షలు విశిష్ట వైద్య విభాగాలు ఆలంబపడి రోగులకు మహోపకారంగా ఉన్నాయి. కర్ణాటకలోని మల్నాడు ప్రాంత ప్రజల కోసం, అంటే శివమొగ్గ, చిక్కమగళూరు జిల్లాలు మల్నాడు అని పిలువబడతాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగుల కోసం ఈ చికిత్సా కేంద్రం నెలకొల్పాలని శ్రీ మహాసన్నిధానం వారికి తీవ్రమైన అభిలాష ఉండేది. ఈ శ్రీ సన్నిధానం ఈ అభిలాషను సఫలం చేశారు. 1992 నవంబర్ నెలలో పోటాగామా ఇసోటోప్ స్కానర్ కూడా ఈ వైద్యాల్లో నెలకొల్పబడింది. దీని సహాయంతో శరీర నిర్మాణాన్ని, ఆయా అవయవాల పనిచేసే తీరుని గుర్తించవచ్చు. తమ గురుచరుల పేరిట 1997లో జగద్గురు అభినవ విద్యాతీర్థ అవుట్ పేషెంట్ బ్లాక్ను స్థాపించారు. 1998లో చిక్కమగళూరులో జిల్లాలోనే మొట్టమొదటిసారిగా రక్తనిధి కేంద్రాన్ని, బ్లడ్ బ్యాంక్ని, ఎమర్జెన్సీ వార్డుని స్థాపించారు. ఈ రక్తనిధి కేంద్రం వేల కొలది ప్రజలకు ఉపయోగకరంగా ఉంది. శ్రీ మహాసన్నిధానం వేద పండితులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉండేవారు. వేదాలను రక్షించాలంటే వేద పండితులను రక్షించాలని వారు చెబుతూ ఉండేవారు. తమ గురుచరుల ప్రశంసనీయమైన ఈ అభిప్రాయాలన్నీ శ్రీ సన్నిధానం వారికి బాగా తెలుసు. శ్రీ మహాసన్నిధానం వారి ఉదారమైన భావాలకు అనుగుణంగా శ్రీ సన్నిధానం వేద పోషక సభ ద్వారా వేద విద్వాంసులకు మునపటి గట్టి అధికంగా సన్మానాలు చేయడం ప్రారంభించారు. అదేవిధంగా శాస్త్ర పరిరక్షణకు గాను శాస్త్ర సంవర్ధిని సభ అనే సంస్థను ప్రారంభించి దాని ద్వారా అర్హత గల శాస్త్ర పండితులకు జీవితాంతం నెలకు 1000 రూపాయల భృతిని ఇస్తామని 1990 సెప్టెంబర్ నెలలో శృంగేరిలో జరిగిన వాక్యార్థ సభలో పాల్గొన్న పండిత సమక్షంలో ముగింపు సమావేశంలో ప్రకటించారు. ఇది వ్యాకరణ, న్యాయ, వేదాంత, మీమాంస శాస్త్రాల్లో ఏదైనా ఒక శాస్త్రం సమర్థులైన విద్వాంసుల వద్ద సాంప్రదాయంగా ప్రకారంగా చదువుకున్న వారికి ఇవ్వబడుతుంది. అభ్యర్థులు శృంగేరిలో మఠం వారు జరిపే పరీక్షలో ఉత్తీర్ణులు కావాలి. వారి జీవితం అంతా తాము అభ్యసించిన శాస్త్రాన్ని బోధించడానికి, ప్రచారం చేయడానికి వినియోగించాలి. చాలామంది మేధా సంపన్నులైన విద్యార్థులు ఈ శాస్త్రాలను అభ్యసించాలని అభిలాషం ఉన్నా సరైన ప్రోత్సాహం లేకపోవడం చేత శాస్త్రాధ్యయనం విడిచివేస్తూ ఉన్నారు. అందుచేత ఈ పద్ధతిని ప్రవేశపెట్టాం అని శ్రీ సన్నిధానం అన్నారు. 1994లో శ్రీచరణుల 44వ వర్ధంతి సందర్భంలో శృంగేరిలో అఖిల భారత వేద సమ్మేళనం 3 రోజులు జరిగింది. ఈ సమ్మేళనానికి యావత్ భారతదేశం నుండి అనేక వేద విద్వాంసులు వచ్చారు. వారందరినీ శ్రీచరులు ఈ సందర్భంలో ఘనంగా సన్మానించారు. శ్రీ మహాసన్నిధానం విషయంలో తమకున్న అపారమైన భక్తికి చిహ్నంగా శ్రీ సన్నిధానం నరసింహవనంలో ఒక అందమైన ఉదాత్తమైన అధిష్టానం అంటే సమాధి మందిరం నిర్మించారు. ఇది పరమ గురువుల, పరమేష్ఠి గురువుల అధిష్టానాన్ని పోలి ఉంది. అత్యుత్తమమైన పాలరాతి మీద చాలా చక్కగా చెక్కిన శ్రీ మహాసన్నిధానం వారి మూర్తిని జైపూర్ నుండి శృంగేరికి తెప్పించి అధిష్టానం లోపల ప్రతిష్ఠించారు. ప్రతిష్టకు పూర్వం ఆ విగ్రహాన్ని శృంగేరిలోని ప్రధానమైన వీధుల్లో శ్రీ సన్నిధానం ముందు నడుస్తుండగా ఊరేగించారు. 1993 మే 12న శ్రీ సన్నిధానం వారు అధిష్టానానికి కుంభాభిషేకం చేశారు. అదే రోజున శ్రీ శారదమ్మ వారికి కూడా కుంభాభిషేకం చేశారు. ఆ ఉత్సవాలకు వేల కొలది భక్తులు శృంగేరి వచ్చారు. ఆ కార్యక్రమంలో భాగంగా సహస్రమోదక గణపతి హోమం, సహస్ర చండీ హోమం, అతిరుద్ర హోమం, ఋక్ యజుస్సామ వేద సంహిత హోమాలు చేశారు. ఈ హోమాలు చేయడానికి దేశం నలుమూల నుండి వేద పండితులు ఆహ్వానించారు. ఆ సందర్భంలో దేశంలో సుప్రసిద్ధులైన సంగీత విద్వాంసులతో కచేరీలు చేయించి వారికి విశేషమైన బిరుదులు వసంగి ఘనంగా సన్మానించారు. 1995లో శ్రీ సన్నిధానం వారు శ్రీ శారదాపీఠంలో శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి మహాస్వామి వారు స్థాపించిన శ్రీ సద్విద్యా సంజీవిని సంస్కృత మహాపాఠశాలకు 100 సంవత్సరాలు నిండిన సందర్భంలో శతమానోత్సవాన్ని చాలా వైభవంగా జరిపారు. ఈ సందర్భంలో నరసింహంలో 25 లక్షల రూపాయలతో శతమానోత్సవ స్మారక భవనాన్ని నిర్మించారు. ఇక్కడ విద్యార్థులకు వేదశాస్త్రాలను చదువుకోవడానికి కావలసిన అన్ని విధములైన సౌకర్యాలని కల్పించారు. శ్రీ సన్నిధానం వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి 25 సంవత్సరాల సందర్భంలో
రజతోత్సవ కార్యక్రమాలు 1999 జనవరిలో శృంగేరిలో చాలా వైభవంగా జరిగాయి. ఈ సందర్భంలో శ్రీ శారదామ్మ వారికి కోటి కుంకుమార్చన జరిగింది. శృంగేరిలోని శ్రీ శారదామ్మ వారికి వెండి రథంలో ఉత్సవం చాలా కాలంగా జరుగుతుండేది. శ్రీ సన్నిధానం వారు శ్రీ శారదామ్మ వారికి బంగారు రథంలో రథోత్సవం చేయించడానికి సంకల్పించారు. శ్రీచరణులు సిద్ధ సంకల్పగలుగా వారు సంకల్పించిన కొద్ది సంవత్సరాల లోపల శ్రీ శారదాదేవికి సుందరమైన స్వర్ణ రథం నిర్మాణమైంది. ఈ రథోత్సవాన్ని కూడా అదే సందర్భంలో జరిపారు. మఠ పరిపాలనా నిర్వహణ విషయంలో శ్రీ సన్నిధానం అన్ని విధాల ఆరితేరిన ప్రభుశక్తి సంపన్నులు. చుట్టూ ఉన్న వాళ్ళలో ఉత్సాహాన్ని తత్పరతాన్ని పెంపొందించి అనేకమైన అభ్యుదయ కార్యక్రమాలు ఎలాంటి లోపాలు లేకుండా నడిపించడంలో వారి కొన్న నేర్పు అత్యద్భుతమైనది. వారి పరిపాలనా శక్తి అప్రతిహతమైనది. ఎలాంటి సర్దుబాటుకు లొంగనది. ఎలాంటి సమస్యలు వచ్చినా వాటిని అన్నింటినీ సరిచేయగల సహజమైన కార్యనిర్వహణ సామర్థ్యం వారిది. సమస్యలను పరిష్కరించడంలోనూ నిర్ణయాలు తీసుకోవడంలోనూ వారికి నైపుణ్యానికి వారే సాటి. వారు చేసే నిర్ణయాలన్నీ వారికి గల అసాధారణమైన ముందు చూపు, గంభీర విషయ విశ్లేషణ శక్తికి నిదర్శనాలు. శ్రీ సన్నిధానం సన్యాసాశ్రమం స్వీకరించిన తర్వాత తమ గురుచరణుల ఆదేశం ప్రకారం క్రమక్రమంగా మఠ వ్యవహారాలు చూడడం ప్రారంభించారు. అయితే ప్రధానమైన వ్యవహారాల విషయాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారు తమ గురుచరణులను సంప్రదిస్తూ ఉండేవారు. మఠ వ్యవహారాలు చాలా వరకు వీరు చక్కబెడుతూ ఉండడం వల్ల శ్రీ మహాసన్నిధానం వారికి చాలా విశ్రాంతి లభించింది. ఒక సందర్భంలో వారు ఇలా అన్నారు: మఠ వ్యవహారాల నుంచి పూర్తిగా తప్పుకోవాలని నేను చాలా ఆతృతతో ఉన్నాను. నా జీవిత శేషాన్ని ఆత్మధ్యానంలో గడపాలని నా మనసుతో ఆరాటపడుతుంది. శ్రీస్వామి వారు అంటే శ్రీ సన్నిధానం మహాపండితులు, శాంకర సిద్ధాంతాన్ని, సనాతన ధర్మాన్ని ప్రచారం చేయటం ఈ పీఠం అధిపతుల కర్తవ్యం. దాన్ని నిర్వహించడానికి ఆయన తగి ఉన్నారు. ఆయన తన కర్తవ్యాలను శ్రద్ధగా, నేర్పుగా, విశిష్ట రీతిలో నిర్వహిస్తున్నారని. శ్రీ సన్నిధానంలో ఉన్న సామర్థ్యం విషయంలో శ్రీ సన్నిధానానికి ఉన్న విశ్వాసం అలాంటిది. శ్రీ శృంగేరి శారదాపీఠాధిపత్యం నిర్వహించడం అనేది సామాన్యమైన విషయం కాదు. అందుకు అసాధారణమైన శక్తి సామర్థ్యాలు ఉండాలి. ఈ పీఠ కార్యక్రమాలు కేవలం శృంగేరికి మాత్రమే పరిమితమైనవి కావు. ఉత్తరాన డెహ్రాడూన్ మొదలు దక్షిణాన నాగర్కోయిల్ వరకు భారతదేశంలో అంతటా 150 మఠశాఖలు ఉన్నాయి. శృంగేరి మఠశాఖల్లోనూ వందల కొలది ఉద్యోగులు నియుక్తులై ఉన్నారు. వాళ్ళ కష్టసుఖాలను గురించి జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అంటే అర్థం ఏమనగా పీఠాధిపతి ఉద్యోగస్తుల చేత పనులు చేయించడం మొదలు మంచి చేయించుకోవడం దాంట్లో మంచి దక్షత గలవారై ఉండాలి. మఠానికి భక్తులు, యాత్రికులు ధన రూపంలో, వస్తు రూపంలోనూ ఇచ్చే విరాళాలే ప్రధానమైన ఆదాయం. వార్షికాలకు వచ్చే అద్దెలు, పొలాల మీద వచ్చే శిస్తులు, వివిధ దత్తధనాల మీద వచ్చే వడ్డీ, అప్పుడప్పుడు పోగొని సొమ్ము, ఇవి ఇతర ఆదాయ మార్గాలు. వీటన్నిటినీ జాగ్రత్తగా లెక్కలు వేసుకుని నైపుణ్యంతో తగు ఖర్చులకై వినియోగించాలి. అందుచేత పీఠాధిపతి తప్పనిసరిగా ఆర్థిక విషయాలను చక్కదిద్దుకోవడంలో కూడా సమర్థులై ఉండాలి. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.